రానున్న ప్రపంచ కప్ కోసం జట్టు ఎంపికకు సంబంధించి బీసీసీఐ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ ఐపీఎల్ ఆధారంగా కూడా ప్రపంచ కప్ కోసం ఆటగాళ్లను ఎంపిక చేయడం జరుగుతుందని చెప్పారు. ఇదే విషయమై సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవలం ఐపీఎల్ ప్రదర్శనలను మాత్రమే పరిగణలోకి కాకుండా గత 4 సంవత్సరాల ప్రదర్శన ఆధారంగా మాత్రమే ఆటగాళ్లను నియమించాలని భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 50 ఓవర్ల ఫార్మాట్ లో ఆడే జట్టు కోసం 20 ఓవర్ల ఫార్మాట్ పై ఆధారపడడం అంత మంచి నిర్ణయం కాదని చెప్తున్నాడు రోహిత్ శర్మ. గడిచిన 4 ఏళ్లలో ఆటగాళ్లందరూ ఎన్నో మ్యాచ్లలో అద్భుత ప్రదర్శన కనబరిచారు. అయితే ఈ ఐపీఎల్ లో జరుగుతున్న కొన్ని పొరపాట్ల కారణంగా ఈ ఆటను మాత్రమే పరిగణలోనికి తీసుకోవద్దని క్రికెట్ బోర్డుకి తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. ప్రపంచ కప్ కోసం ఆటగాళ్ల నియామకం దాదాపుగా జరిగిపోయిందని 1-2 స్థానాలు మినహా మిగతా జట్టంతా ఖరారైనట్లేనని రోహిత్ తెలిపాడు. ఆ 1-2 స్థానాలకు కూడా బోర్డు సభ్యులు గత ఆటను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నట్లయితే బాగుంటుందని, ఈ స్థానాలపై కూడా తొందరలోనే స్పష్టత వస్తుందని చెబుతున్నాడు రోహిత్. ఇంగ్లాండ్ పరిస్థితులను బట్టి అదనపు బ్యాట్స్మెన్ ను ఎంపిక చేయాలా లేక అదనపు స్పిన్నర్ ను తీసుకెళ్లాలా అనేది సెలెక్టర్లు నిర్ణయిస్తారని, వారి నిర్ణయంపై జట్టు సభ్యులందరూ ఏకీభవిస్తారని చెబుతున్నాడు. మొత్తానికి ఐపీఎల్లో ఆడే ఆటను కొలమానంగా తీసుకుని ప్రపంచ కప్ కోసం ఆటగాళ్లను ఎంపిక చేయకండి అని మాజీ క్రికెట్ ఆటగాళ్ల వాదనకు రోహిత్ శర్మ మాటలు బలం చేకూరుస్తున్నాయి. మరి ఈ విషయంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనే అంశం మాత్రం ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.